హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో. ఈ రోజు మన ముందుంది ఆల్ న్యూ 2026 టాటా టియాగో ఫేస్ లిఫ్ట్. ఈసారి టాటా మోటార్ డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ అన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఈ కార్ సెగ్మెంట్ని మళ్ళీ రీడిఫైన్ చేస్తుందా లేదా కంప్లీట్గా చూద్దాం. సో ఈ కార్లో మనం కంప్లీట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్స్, సేఫ్టీ, ఇంజిన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నారు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. మన ఛానల్లో హానెస్ట్ ఆటోమొబైల్ కంటెంట్ తెలుగులో ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబర్ వెనకాల ఒక క్రియేటర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీ యొక్క సబ్స్క్రైబ్ నన్ను ఇంకా మంచి ఆటోమొబైల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఆటోమొబైల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ కార్ వేరియంట్స్ గురించి చూసుకున్నట్టయితే స్మార్ట్, ప్యూర్ ప్లస్ ఏ అండ్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్స్తో వస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న కార్ క్రియేటివ్ ప్లస్ ఏఎంటీ వేరియంట్. అండ్ ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 7,84,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకు 9,59,000 వరకు వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇంకా డిజైన్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ డిజైన్ని ఫస్ట్ లుక్లో చూస్తున్నట్టయితే కంప్లీట్ నెక్స్ట్ జనరేషన్ హ్యాచ్ బ్యాక్ ఫీల్ ఇస్తుంది. ప్రీవియస్ టాటా టియాగోతో కంపేర్ చేస్తే ఫ్రంట్ డిజైన్ కంప్లీట్గా రీడిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెంటర్లో మనకు టాటా లోగో గ్లాసీ బ్లాక్ ప్యానల్ మీద ప్లేస్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ గ్లాసీ బ్లాక్ ప్యానల్ సైడ్స్ హెడ్ ల్యాంప్ని కనెక్ట్ చేస్తూ కార్కి ప్రీమియం అండ్ వైడర్ స్టాండ్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్స్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. మల్టీ ఛాంబర్ ఎల్ఈడి టెక్నాలజీ వల్ల నైట్ డ్రైవింగ్లో బెటర్ విజిబిలిటీ ఇవ్వడంతో పాటు ఫ్రంట్ లుక్ని కూడా ప్రీమియంగా ఎలివేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ మనకు 360 డిగ్రీస్ కెమెరాతో వస్తుంది. మనకు ఫ్రంట్ కెమెరా ఇక్కడ ప్లేస్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ దాని కింద నెంబర్ బోర్డ్ ప్లేస్మెంట్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు స్పోర్టీ వైడ్ లోవర్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ బంపర్ కార్నర్స్లో షార్ప్ బ్లాక్ ఎలిమెంట్స్ యూస్ చేయడం వల్ల ఫ్రంట్ డిజైన్కి మస్కులర్ టచ్ వచ్చింది. వైన్స్ ప్రీమియం బ్లాక్ ఎసెన్స్ ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్తో ఈ ఆల్ న్యూ టాటా టియాగో ఫ్రంట్ ప్రొఫైల్ సిటీ హ్యాచ్ బ్యాక్ కన్నా ఒక ప్రీమియం సెగ్మెంట్ కార్లా ఫీల్ వస్తుంది. ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ చూసుకున్నట్టయితే టాటా మోటార్ స్టైలింగ్, మోడర్న్ టెక్నాలజీ అండ్ ప్రీమియం ఎపిల్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. లెట్స్ మూవ్ టు ద సైడ్ ప్రొఫైల్. కార్ సైడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లుక్లోనే ఈ ఆల్ న్యూ టియాగో బ్యాలెన్స్డ్ అండ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ప్రపోర్షన్ని బాగా మెయింటైన్ చేసింది. కాంపాక్ట్ సైజ్లో ఉన్న రోడ్ ప్రెజెంట్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్లాసీ బ్లాక్ ఓఆర్వీఎం ప్రొవైడ్ చేశారు. మనకు ఇండికేటర్ అండ్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ డోర్ హ్యాండిల్ విషయానికి వస్తే మనకు క్రోమ్ ఎసెంట్తో వస్తుంది. నార్మల్ డోర్ హ్యాండిలే ప్రొవైడ్ చేశారు. విత్ రిక్కో సెన్సర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 175/60 R15 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అలాయ్ వీల్స్ కూడాను. ఈ కార్కి బాగా సూట్ అయింది. పర్సనల్గా నాకు బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీల్ చుట్టూ మనకు వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. ఇవి స్క్రాచెస్ నుంచి కొంత ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు ఎస్యూవీ ఇన్స్పైర్ టచ్ని కూడా యాడ్ చేసింది. ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సింపుల్ డిజైన్ని ప్రీమియం ఎలిమెంట్స్తో కంబైన్ చేసి 2026 టాటా టియాగో సెగ్మెంట్లో ఒక మోడర్న్, స్టైలిష్ అండ్ యూత్ఫుల్ హ్యాచ్ బ్యాక్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్ మనకు డ్యూయల్ టోన్ థీమ్తో వస్తుంది. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఉంటుంది. టాప్ రేర్లో మనకు షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్ రేర్ డిజైన్ చూద్దాం. మనం రేర్ డిజైన్ చూసుకున్నట్టయితే ఆల్ న్యూ టాటా టియాగో కంప్లీట్గా మోడర్న్ అండ్ ప్రీమియం ఫీల్తో డిజైన్ చేశారు. వైడ్ స్టాండ్స్, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్, స్పోర్టీ ఎలిమెంట్స్ అన్నీ కలిసి కార్కి రోడ్ ప్రెజెంట్ని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్లో మనకు స్పాయిలర్ ప్రొవైడ్ చేశారు. విత్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ హై మౌంట్ స్టాప్లా మీరు చూసుకోవచ్చు. విండ్షీల్డ్ మీద మనం చూసుకున్నట్టయితే వైపర్ విత్ డీఫాగర్ ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంటర్లో లోగో ఉంటుంది, టాటా లోగో. అండ్ రేర్ డిజైన్లో మరింత అట్రాక్షన్గా కనిపించే ఎలిమెంట్ ఏంటంటే ఎడ్జ్ టు ఎడ్జ్ హ్యాలో లైట్ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. నైట్ టైంలో ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ చాలా డిస్టింక్ట్గా అండ్ యూనిక్గా కనిపిస్తుంది. దీనివల్ల టాటా టియాగోకి మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది రేర్ డిజైన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టియాగో బ్రాండింగ్ ప్లేస్ చేశారు సెంటర్లో. అండ్ రేర్ కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ ప్లేస్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ 2 పార్కింగ్ సెన్సర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు బాటంలో. అండ్ సో ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే కనెక్టెడ్ ఎల్ఈడి లైటింగ్, క్లీన్ టైల్ లైట్ డిజైన్, స్పోర్టీ స్పాయిలర్ అండ్ ఓల్డ్ బంపర్ కాంబినేషన్తో 2026 టియాగో రేర్ లుక్ సెగ్మెంట్లో చాలా ప్రీమియం అండ్ ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్లోనే ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ హ్యాచ్ బ్యాక్ అని క్లియర్గా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు ద ఇంటీరియర్. ఫ్రెండ్స్, మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ టైప్ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 విండో కంట్రోల్స్ అండ్ డోర్ ఓపెన్
లాక్ బటన్ అండ్ సాటిన్ క్రోమ్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకి బాటిల్ స్టోరేజ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనకు ఈ కార్లో క్యాబిన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ హ్యాచ్ బ్యాక్స్లో కాకుండా ఈ కార్లో మనకు ప్రీమియం డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ డాష్ బోర్డ్ డిజైన్ని క్యాబిన్ని స్పేషియస్గా అండ్ న్యూ ట్రెండ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో ముందుగా స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 2 స్పోక్ డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మనకు మిస్ అయింది లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ సెంటర్లో మనకు టాటా లోగో ఉంటుంది. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వెనకాల గ్లాసీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, నార్మల్గానే మ్యాట్ బ్లాక్తో వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్లో మనకు ఆడియో కంట్రోల్స్ అండ్ రైట్లో మనకు క్రూజ్ కంట్రోల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో మనకి హెడ్ లైట్ కంట్రోల్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ మనకు పెడల్ షిఫ్టర్స్తో వస్తుంది, ఎందుకంటే ఈ కార్ AMT గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ స్టీరింగ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే న్యూ డిజైన్ డిజిటల్ ఐస్లాండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. చాలా కొత్తగా కనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. జనరల్గా ఓల్డ్ డిజైన్ కాకుండా న్యూ ట్రెండ్ ఫాలో అవుతుంది టాటా. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు RPM మీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మనం స్పీడ్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లైండ్ వ్యూ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు, అంటే సిగ్నల్ వేస్తే ఇక్కడ ఇండికేటర్ వస్తుంది అనమాట స్క్రీన్లో, ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనం చూసుకున్నట్టయితే 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రీన్లో హై రిజల్యూషన్ డిస్ప్లేతో షార్ప్ విజువల్స్ అండ్ స్మూత్ టచ్ రెస్పాన్స్ని ఇస్తుంది. సో ఈ కార్లో మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. ఈ కార్లో మనకు కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వల్ల వెహికల్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ ఫీచర్స్ లాంటి ఆప్షన్ని స్మార్ట్ ఫోన్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ మనకు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ గైడ్ లైన్స్, వెహికల్ సెట్టింగ్స్, ఆడియో కంట్రోల్స్ అండ్ డ్రైవింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ నుంచి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనం సెంటర్లో చూసుకున్నట్టయితే AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాని కిందన మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి స్విచెస్ ప్రొవైడ్ చేశారు, లైక్ హజార్డ్ స్విచెస్, డోర్ లాక్ అండ్ అన్లాక్ స్విచ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సరౌండ్ వ్యూ మానిటర్ కెమెరా స్విచ్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ దాని బాటంలో మనం చూసుకున్నట్టయితే మాన్యువల్లీ ఆపరేటెడ్ AC కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫిజికల్ స్విచెస్ ఇవ్వడం వల్ల ఈజీగా హెల్ప్ అవుతుంది మనం డ్రైవింగ్ చేసినప్పుడు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ మనం ఫోన్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్మెంట్ ఇచ్చారు. 2 ఫోన్స్ ఛార్జింగ్ అవ్వదు, ఓన్లీ 1 ఫోనే ఛార్జింగ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు గేర్ నాబ్ ప్రొవైడ్ చేశారు, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్తో వస్తుంది. అండ్ దాని చుట్టూన మనకి గ్లాసీ బ్లాక్ ప్యానల్తో వస్తుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, చాలా సింపుల్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. సో దాని కింద మనం చూసుకున్నట్టయితే 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు అండ్ మాన్యువల్ ఆపరేటెడ్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే మాన్యువల్లీ ఆపరేటెడ్ IRVM ప్రొవైడ్ చేశారు. అండ్ రీడింగ్ ల్యాంప్స్ అండ్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ అండ్ కో డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ విత్ వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు కూలింగ్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్టోరేజ్ స్పేస్. అండ్ ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకు ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెంటర్లో లెదర్ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ సీట్స్ కుషనింగ్ బాగానే ఉంది, సాఫ్ట్గా ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్టయితే మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ చూసుకున్నట్టయితే సింపుల్, ప్రీమియం, ఫీచర్ లోడెడ్ అండ్ డ్రైవర్ ఫోకస్డ్ లేఅవుట్తో సిటీ డ్రైవింగ్ అయినా, లాంగ్ జర్నీ అయినా కంఫర్టబుల్ అండ్ మోడర్న్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది న్యూ టాటా టియాగో 2026. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేర్ క్యాబిన్ చూద్దాం. అండ్ రేర్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ విండో కంట్రోల్స్ అండ్ సాటిన్ క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే బాటిల్ హోల్డర్, 1 లీటర్ బాటిల్ హోల్డర్ సరిపోతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెగ్మెంట్కి తగ్గట్టుగానే కంఫర్టబుల్ సిట్టింగ్ని ఆఫర్ చేశారు. అండ్ బెంచ్ సిట్టింగ్ విత్ మంచిగా ఉండడం వల్ల ఇద్దరు అడల్ట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్లైన్ ఫంక్షన్, లెగ్ రూమ్, నీ రూమ్, హైట్ అన్నీ కంఫర్టబుల్గానే ఉంది. నా హైట్ 5'11" అండ్ ఫ్రంట్ సీట్ కూడా బ్యాక్ సైడ్, ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఉంది. సో సిట్టింగ్ కంఫర్ట్ మీరు చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సీట్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సీట్ బ్యాక్ సైడ్ మనకు మ్యాగజైన్ హోల్డర్, కొంచెం స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ టాప్లో మనకు హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే రేర్ AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాని కింద మనకు ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ రేర్ సీట్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టికాలిటీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ని బ్యాలెన్స్ చేసి డిజైన్ చేశారు. సో లాంగ్ జర్నీస్లో అయినా ఈజీగా కూర్చోవచ్చు, బట్ హ్యాండ్ రెస్ట్ మిస్ అయింది కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కార్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దాం. టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ మనకు 2 ఇంజిన్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. టాటా టియాగో పెట్రోల్ అండ్ CNG ఆప్షన్తో వస్తుంది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ రెవట్రాన్ ఇంజిన్తో వస్తుంది.
టియాగో పెట్రోల్లో మనం చూసుకున్నట్టయితే 3 సిలిండర్ ఇంజన్ విచ్ ప్రొడ్యూసెస్ 86 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్. అండ్ సిఎన్జీ మనం చూసుకున్నట్టయితే 75 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్లో మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారు. R14 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు, స్పేర్ వీల్ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 ఓవరాల్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ప్రీమియం ఫీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ఫీచర్స్ చూసుకున్నట్టయితే స్టీరియర్ ఆల్ న్యూ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్స్, రీడిజైన్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, కనెక్టెడ్ స్టైల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ న్యూ అలాయ్ వీల్స్ మీరు చూసుకోవచ్చు. షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రిఫ్రెష్డ్ స్టైలింగ్ ప్రీమియర్ లుక్ని అందించారు. అండ్ ఇన్సైడ్ క్యాబిన్లో మనం చూసుకున్నట్టయితే డాష్బోర్డ్ డిజైన్, లార్జ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, automatic climate control, dual wireless phone charger, rear AC vents, push button start, steering mounted controls and premium dual tone interiors తో వస్తుంది. అండ్ హైయర్ వేరియంట్స్లో మనకు 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, రివర్స్ కెమెరా, 360 కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ కోసం మనకు 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ CNG ఇంజిన్ ఆప్షన్స్తో వస్తుంది విత్ మాన్యువల్ అండ్ AMT గేర్ బాక్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకున్నట్టయితే 35 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. అండ్ CNG ట్యాంక్ మనకు 60 లీటర్స్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు 6 న్యూ కలర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ మీరు చూస్తున్న కలర్ మనకు వారణాసి వైబ్రెన్స్ కలర్, పేరు కూడా చాలా కొత్తగా ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ న్యూ టాటా టియాగో 2026 ఫేస్ లిఫ్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ టు శివశంకర్ మోటార్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షోకేస్ దిస్ న్యూ టాటా టియాగో వెహికల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి లేటెస్ట్ కార్ రివ్యూస్ అండ్ వాక్ అరౌండ్స్ అండ్ హానెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్తో ఇంకా మంచి కంటెంట్ని తీసుకొద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, డ్రైవ్ సేఫ్ అండ్ జై హింద్. Thank you.